అయితే పిల్లల ముందు పెట్ట పుట్టి పుట్టల ముందు పెట్ట ఏసేయమని మట్టితో చేశారు. ఆయన జీవవాయువుని మనలో ఊదాడు, మనకి ఊపిరి వచ్చింది, మనం పెరిగాము, ఇలాగా మనుషులుగా మారాము. ఇలా చెప్తుంటే వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఏం వెళ్తుంది? ఏసేయమని ఎలా చేశారు? ఏం ఊదారు? నాసికారంధ్రంలో ఆయన జీవవాయువుని ఊదారు. అది చెప్పేవాళ్ళు. నేను షాక్ అయిపోయింది అనమాట. అంటే వీళ్ళకి ఇలా చెప్పాలి, చిన్నపిల్లలకి ఇలా చెప్పాలి అని చెప్పేసి నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం ప్రకారం నేను చెప్పాను. అన్నీ నేర్చుకునేవాళ్ళు. నోవా ఓడ గురించి వేసుకొని అన్నీ చెప్పాను. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది. నోవా ఫస్ట్ బయటకి ఏం వెళ్ళింది? ఓడల నుంచి ఫస్ట్ బయటకి ఏం వెళ్ళింది? నెక్స్ట్ ఏం తీసుకొచ్చింది? అది సేమ్ అలాగే నేను ఇమాజిన్ వేసి తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు సేమ్ మీకు లాగే చెప్పేవారు. చెప్పిన తర్వాత నా పక్కన ఒక ఆంటీ కూర్చున్నవారు. ఆంటీ తీసుకెళ్ళి ఇదిగమ్మ జోసి అలా చేసుకొని వచ్చింది, పిల్లలకి అర్థమయ్యేలాగా చూపించింది అని చెప్పేసి అమ్మగారికి ఐగారికి చూపిస్తే అమ్మగారు ఐగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి బాగుంది అని చెప్పేసి అన్నారు. అదంతా అయిపోయిన తర్వాత VBS అయిపోయింది. VBS అయిపోయిన తర్వాత 2 years తర్వాత VBS అయిపోయి 3 years తర్వాత సువార్తకు వచ్చాను నేను. సువార్తకు వచ్చిన తర్వాత అందరు బండ్లు ఎక్కేస్తున్నారు. ఈలో పైగా నా దగ్గరకు వచ్చారు. అమ్మ సండే స్కూల్ టీచర్గా నేను నియమించుకుంటున్నాము, చేస్తావా అన్నారు. Within seconds నేను ఆలోచించుకొని చేస్తాను అయ్యారు, తప్పకుండా చేస్తానని అంటే అక్కడే రోడ్డు మీద స్తంభం దగ్గర నిల్చొని ప్రేయర్ చేస్తాను. ఫస్ట్ సండే స్కూల్ పిల్లలు ఇంతే, ఇంతమంది. ఫస్ట్ నాకు తెలిసి 5 6 కానీ మన ఇప్పుడు కౌంట్ ఎంత తెలుసా? 80 members. కానీ సరిగ్గా రాదు. 80 members దేవుడు ఆశీర్వదించాడు. ఒక్కసారి నేను తిరిగి చూసా, నే నడిచిన మార్గములోన అడుగుల గురుతులను, ఆ గురుతులు తెలిపే కథలన్నీ విన్నా, నా గతమును కనులారా ఒక మారు చూసా. ఎన్నో దీవెనలు, ఆశ్చర్య కార్యములు, ఎన్నో అనుభూతులు, ఆనంద. ఒకసారి నేను తిరిగి చూసా, నే నడిచిన మార్గములోన అడుగుల గురుతులను, ఆ గురుతులు తెలిపే కథలన్నీ విన్నా, నా గతమును కనులారా ఒక మారు చూసా. ఎన్నో దీవెనలు, ఆశ్చర్య కార్యములు, ఎన్నో అనుభూతులు, ఆనంద స్తుతులు. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. సాక్ష్యం అనేది కంపల్సరీ ఉండాలి. మన సాక్ష్యం ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు మారేలా ఉండాలి. దేవుడు వీళ్ళ జీవితంలో ఈ కార్యం చేశారు అని మన సాక్ష్యము ఎదుటి వాళ్ళలో మార్పు తీసుకురావాలి. ఎదుటి వాళ్ళకి ఇంకా ప్రేయర్ మీద ఇంట్రెస్ట్ కలగాలి. నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా దేవుని మందిరంలో ఏదో ఒక పని చేయాలని ఆశపడేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక పని నేను ప్రేయర్ కూడా చేసుకునేదాన్ని. దీని ముందు కోవిడ్ టైంలో నేను ఏం చేసేదాన్ని అంటే 2020లోనే కదా మనకి కోవిడ్ వచ్చింది. ఆ 20లో చర్చెస్ మూసేసారు, గుర్తుందా? చర్చెస్ మూసేసిన టైంలో నేను మా ఇంటి దగ్గర ఒక 16-17 ఫ్యామిలీస్కి బైబుల్ పట్టుకొని, పాటల బుక్ కంజరి పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ప్రేయర్ చేసేదాన్ని. కోవిడ్ వచ్చిందని చెప్పేసి మీరు దేవుని విడిచిపెట్టద్దు, మందిరాన్ని మూసేశారని చెప్పేసి నేను ప్రార్థన చేసుకోవడం మానసిగా చెప్పేదాన్ని. ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి, ఇంటి నుంచి వస్తాయి వ్యతిరేకతలు. ప్రతి అలాగే నేను 2 years చేశాను. ఆ 2 years తర్వాత నాకు సండే స్కూల్ని దేవుడు ఇచ్చారు. మనలో ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా? మనలో దేవుని పని చేయాలనే ఆసక్తి కూడా ఉండాలి. మన ఆసక్తి లేకుండా మనకి దేవుడు ఇవ్వడు.
ఫస్ట్ ర్యాంక్ రావాలని అందరికీ ఉంటుంది, కానీ ఏం చేయాలి? కష్టపడాలి. నేను సువార్తకి వెళ్తున్నప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టారు, ఏంటి పిచ్చిదానిలాగా ఇంటింటికి వెళ్ళి చేస్తున్నావు ఏంటి అని. కానీ నేను ఎవరి పని చేస్తున్నాను? ఏసీ పని చేస్తున్నాను. అర్థమవుతుందా? నేను ఇదివరకు అలంకరణ చేసుకునేదాన్ని. నాకు ఏసీకి మించిన అలంకరణ నాకు వద్దు అనిపించింది. అలంకరణ తీసేసి 3 years అయింది. నిజంగా చెప్తున్నాను, నేను చాలా జ్యువెలరీ చేసుకునేదాన్ని. కానీ నాకు దేవుని బిడ్డగా అలంకరణ కావాలని కోరుకున్నా. నన్ను ఇప్పుడు ఎవరు చూసినా సరే ఎవరు క్రిస్టియన్స్ అని అడుగుతారు. నేను ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరేం చేస్తున్నారని అంటే నేను సండే స్కూల్ టీచర్ అని చెప్తున్నాను. గర్వంగా చెప్పుకున్నా, నిజంగా చెప్తున్నా. సండే స్కూల్ టీచర్ని దేవుని పని చేస్తున్నానని చెప్పుకున్నా. బ్యాంక్ వెళ్ళాను మొన్న చిన్న పని మీద. మీరేం చేస్తుంటారండి? స్కూల్లో టీచర్ అని. మీ చర్చిలో సండే స్కూల్ టీచర్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారుణ